హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ దోశల్లోకి రోజు ఏం చట్నీ చేయాలో తెలియక ఇబ్బంది పడతారు కదా, అలాంటప్పుడు ఇలా దొండకాయలతో చట్నీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే పల్లి టొమాటో చట్నీ కాకుండా ఇలా దొండకాయలతో ఒకసారి ట్రై చేయండి, మీకే నచ్చేస్తుంది. ఇంకా ఎలా చేయాలో చూసేద్దాం. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా దొండకాయలను బాగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఒక కడాయి తీసుకుని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు, అలాగే పొడవుగా కట్ చేసిన 2 టొమాటోలు, కొంచెం కొత్తిమీర, అర గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న వాటర్ మొత్తం బాయిల్ అయ్యే వరకు ఈ దొండకాయలు కుక్ చేసుకోవాలి. దొండకాయలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోవాలి. అప్పటి వరకు వీటిని బాయిల్ చేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 8 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక దీనిలోనే 8 పచ్చిమిర్చిని ఇలా అడ్డంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళు 6 పచ్చిమిర్చిని వేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న దొండకాయ టొమాటో ముక్కలు వేసుకోండి. ఈ దొండ ముక్కలను కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక దీనిలో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. వీటిని మరొకసారి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన దానిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకుని దీనిలో రవ్వంత చింతపండు, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకోండి. దీనిలోకి పోపు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకుని దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 2 రెమ్మల కరివేపాకును వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిలో వేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసుకుని ఇడ్లీ, దోశ, బజ్జీల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, స్పైసీగా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఈజీనే, కానీ అందులోకి చట్నీ చేయాలంటే రోజు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారి కోసం నేను ఈ దొండకాయ చట్నీ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.